ఇకపోతే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చే చౌదరి గారిపై జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఆ పొగడ్తలు అయితే జన సైనికులకు నచ్చటం లేదంట. అదేంటది? ఎవరైనా పొగిడితే నచ్చకపోవటం ఏంటి? సరే, మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే బొచ్చే చౌదరిపై పవన్ పొగడ్తలు. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి రాజమండ్రి రూరల్ టికెట్టు, మరి అప్పటి వరకు రాజమండ్రి రూరల్ జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారు ఆశించారు. ఆయనది అదే నియోజకవర్గం. 2019లో జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసిన కందుల దుర్గేష్ గారు 45,000 ఓట్లు సాధించారు. అంటే బలమైన ఓట్లే. తెలుగుదేశం పార్టీ నుంచి అప్పుడు బొచ్చే చౌదరి గారు గెలిచారు. అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల కలయిక పొత్తులో భాగంగా మరి జనసేన అధినేత 10 మెట్లు దిగి మరి కేవలం 21 స్థానాలకే మరి అంగీకారం కుదుర్చుకున్నారు కూటమిలో. అయితే జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తుంది, మిగతా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, అదేవిధంగా బీజేపీ కూడా పోటీ చేస్తుంది. సో అందరికన్నా తక్కువ బీజేపీ, తర్వాత 21 స్థానం జనసేన, మిగతా తెలుగుదేశం. సో ఇకపోతే 21 స్థానాలు అని అన్న తర్వాత జన సైనికులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. సరే, వ్యూహం నాకు వదిలేయండి, నేను చెప్పింది వినండి, ఒకసారి ఫాలో అవ్వండి అని అన్నారు. ఫాలో అవుతున్నారు. అయితే రాజమండ్రి రూరల్ టికెట్ కందుల దుర్గేష్ గారికి ఇస్తారనుకున్నటువంటి సమయంలో గోరంట్ల బొచ్చే చౌదరి గారు ఖచ్చితంగా నాకు రాజమండ్రి రూరల్ టికెట్ కావాలని పట్టుపట్టారు. ఆయన మామూలు పట్టు కాదు పట్టింది, ఉడుం పట్టు పట్టారు. కానీ జనసేన పార్టీ 40,000 పైన ఓట్లు వచ్చినటువంటి నియోజకవర్గాలు చూస్తే 2019లో టాప్ 5లో రాజమండ్రి రూరల్ ఉంది. సో రాజమండ్రి రూరల్లో ఖచ్చితంగా జనసేనకి సీట్ ఇవ్వాలి. అందులో కందుల దుర్గేష్ గారు, ఆయన గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, సీనియర్ నాయకుడు, మరి రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు, సౌమ్యుడు, నిజాయితీపరుడు, మంచివాడు. సో బొచ్చే చౌదరి గారికి కూడా మంచి పేరే ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఆయన వయసు రీత్యా, బొచ్చే చౌదరి గారి వయసు రీత్యా 70 సంవత్సరాలు దాటినాయి. అంటే 70 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా, దాదాపు 75 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా బొచ్చే చౌదరి గారి టికెట్ నాకే కావాలని పట్టుబట్టి కూర్చున్నారు. అంటే అది ఎంతవరకు కరెక్టు? సో అప్పుడు జరిగిన చర్చ. సో బొచ్చే చౌదరి గారి వల్ల పొత్తే చెడిపోయే పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితులు ఆ రోజు. కానీ ఆయన మాత్రం ఆయన పంతం నెగ్గించుకున్నారు. నాకు ఇస్తారా సస్తారని కూర్చున్నాడు. సాక్షాత్ చంద్రబాబు గారిని కూడా బ్లాక్మెయిల్ చేశాడు. నాకు ఇవ్వకపోతే నేను ఒప్పుకునేది లేదు. అవసరమైతే ఆయన వైసీపీ కండవ కూడా వేసుకునే ఆలోచన కూడా చేసి ఉండేవాడేమో ఆయనకి టికెట్ ఇవ్వకపోతే. అంటే తెలుగుదేశం పరంగా చూస్తే ఆయనకి ఇవ్వాలి ఖచ్చితంగా. చాలా సీనియర్ పొలిటీషియన్ ఆయన, 40 years ఇండస్ట్రీ ఆయన రాజకీయాల్లో. ఖచ్చితంగా ఆయన కూడా పిలిస్తే పలికే నాయకుడు, అందులో డౌట్ లేదు. కానీ ఇక్కడ పొత్తు విషయానికి వచ్చేసరికి మరి జనసేన 21 స్థానాలకి పరిమితమై వారు త్యాగం చేసినప్పుడు మరి తెలుగుదేశం కూడా త్యాగం చేస్తున్న అవసరం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా పెద్దగా త్యాగాలు అయితే చేయలేదు 2024 ఎన్నికల్లో. జనసేనే ఎక్కడికక్కడ సర్దుకొని కాంప్రమైజ్ ముందుకు పోయింది. అదే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి రూరల్ నాకు కావాలని పట్టుబడితే ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ ఆయనకు వచ్చి ఉండేది. జనసేన పార్టీకి కందుల దుర్గేష్ గారు పోటీ చేసేవారు. సో రాజమండ్రి రూరల్ నుంచి ఆయన తీసుకెళ్ళి ఇప్పుడు నిడదవోలు వేసి నిడదవోలు నుంచి ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. సో హ్యాపీ. కానీ ఎంత కాదనుకున్నా సొంత నియోజకవర్గం రాజమండ్రి రూరల్. మరి 45,000 ఓట్లు జనసేన సొంతంగా సాధించిన నియోజకవర్గం, జన సైనికులు, కార్యకర్తలు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం రాజమండ్రి రూరల్. నిడదవోలతో కంపేర్ చేసుకుంటే రాజమండ్రి రూరల్లో బలమైన నియోజకవర్గం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కందుల దుర్గేష్ గారు నిడదవోలు వెళ్లాల్సి వచ్చింది. నియోజకవర్గంలో అడ్జస్ట్ అయ్యి పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. అయినా సంతోషంగా ఉన్నారంటే ప్రశ్నార్థకమే. అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కనుక పట్టుబడితే రాజమండ్రి రూరల్ సీటు వచ్చి ఉండేది. కేవలం 21 స్థానాలే మీరు తీసుకొని మీరు తగ్గి ఒక్క బొచ్చే చౌదరి గారి సీటు కోసం ఆయనకి ఇవ్వకపోతే ఏమవుతుంది సీటు? బొచ్చే చౌదరి గారు ఏమైనా రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేసిన ఆయన కూడా కాదు కదా. మహా అయితే ఆయన ఇంపాక్ట్ రాజమండ్రి రూరల్ సిటీ అంతవరకే ఉంటుంది. అంటే అక్కడ నిన్న పొగడ్తల్లో ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? బొచ్చే చౌదరి గారు మనం తగ్గాలే కానీ ఆయన తగ్గడు, సో ఆయన కాన్ఫిడెన్స్ నాకు ముచ్చటేస్తుంది అనే విధంగా మాట్లాడారు. ఎందుకు తగ్గడు ఆయన? మీరు తగ్గారు పవన్ కళ్యాణ్ గారు. మీరు తగ్గకూడదు అనుకుంటే ఆయన ఖచ్చితంగా తగ్గేవాడు. ఆయనే కాదు, చంద్రబాబు గారు కూడా తగ్గేవారు. కానీ మీరు తగ్గాలని డిసైడ్ అయ్యారు కాబట్టే ఆయన తగ్గకుండా ఉన్నాడు.
మీరు తగ్గుతారు అనేటువంటి ఆలోచన వారికి ఉంది కాబట్టి, ఆ నమ్మకం కాన్ఫిడెన్స్ వారికి ఉంది కాబట్టి వారు తగ్గకుండా ఉన్నారు. మీరు తగ్గకుండా ఉండేలా కాన్ఫిడెన్స్ మీరు బిల్డ్ చేసుకుంటే వారంతటికి వారే తగ్గుతారు. కానీ ఇక్కడ ముందుగానే మీరు లూజ్ ఇవ్వటం వల్ల ఆ రోజు వారు తగ్గకుండా ఉన్నారు. సరే, అదంతా అయిపోయింది ఎపిసోడ్. ఇప్పటికీ కూడా ఆ రోజు బుచ్చి చౌదరి గారు నాన్న హంగామా చేశారు, నాకు సీట్ ఇవ్వాల్సిందే అని. సో ఇక్కడ ప్రధానంగా చూస్తే జన సైనికులు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇప్పుడు మేము ఇన్ని స్థానాలు మా అధినేత కాంప్రమైజ్ అయిపోయి త్యాగం చేస్తుంటే మీరు ఒక సీట్ ఇవ్వడానికి ఏమైందని. అయితే అక్కడ అఫ్కోర్స్ ఇంకొక అంశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, గెలిచిన 23 మంది ఎవరైతే పార్టీలో ఉన్నారో, అంటే 4 పక్క చూపు చూశారు కదా, కర్ణం బలరాం గారు, అదేవిధంగా వల్లభనేని వంశీ గారు, మద్దాలగిరి గారు, ఇంకొక ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన కూడా, మొత్తం 4. సో మిగతా వాళ్ళందరికీ కూడా సిట్టింగ్లకి ఆయన సీట్లు ఇస్తానన్నారు. అంటే ఆ కమిట్మెంట్లో భాగంగా బుచ్చి చౌదరి గారికి అక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ దొరికింది. సో అదేవిధంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తగ్గడు, ఆయన తగ్గుతాడు అనేటువంటి నమ్మకం బుచ్చి చౌదరి గారికి ఉంది. ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్, ఎన్నో చూశాడు ఆయన, 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూశాడు ఆయన బుచ్చి చౌదరి గారు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూడా 2014 నుంచి చూస్తున్నాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఆయన తగ్గుతాడు అనేటువంటి నమ్మకం ఆయనకు ఉండటం వల్ల ఆయన తగ్గలేదు. లేకపోతే ఖచ్చితంగా తగ్గేవాడు. ఎవరి కోసం తగ్గుతాడు, దేనికోసం తగ్గడు, ఖచ్చితంగా తగ్గాల్సింది ఎవరైనా. సో కాబట్టి మీరు ఇలాంటి పొగడ్తలు, రాజమండ్రి సందర్భంగా ఒక శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మరి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారిని ఇక్కడ పొగడ్తలతో ముంచెత్తిన ఈ ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా దారితీసింది. అంటే అనవసరమైన పొగడ్తలు అక్కడ అవసరం లేదు బుచ్చి చౌదరి గారికి. ఆ ఎపిసోడ్ అయిపోయింది, మీరు తగ్గారు, అది అందరికీ తెలుసు, అయిపోయింది. కానీ మనం తగ్గాలే కానీ ఆయన తగ్గడు అని చెప్పేసి మీరు ఏదైతే ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల జన సైనికుల కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి మీ పార్టీ కార్యకర్తలు. కాబట్టి దయచేసి మనం తగ్గాము అనేటువంటి స్టేట్మెంట్ ఇంకొకసారి ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని జన సైనికులు అయితే కాస్త పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది.